ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 18 రోజులు కంప్లీట్ అయింది. ఈ 18 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా వచ్చేసి 190 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 62 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 46 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 25 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 19 కోట్లు, గుంటూరు నుంచి 30 కోట్లు, కృష్ణా నుంచి 24 కోట్లు, నెల్లూరు నుంచి 15 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో 311 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇలా 300 కోట్లు క్రాస్ చేసిన మూడవ సినిమా మన పుష్ప 2. ఇక కర్ణాటక నుంచి 100 కోట్లు గ్రాస్ వస్తే 18 రోజుల్లో, తమిళనాడు నుంచి 65 కోట్లు, కేరళ నుంచి 15 కోట్లు, హిందీ నుంచి 650 కోట్లు ఒక్క హిందీ నుంచే. అంటే హిందీలో ఇంతవరకు ఏ సినిమాకు 650 కోట్లు రాలేదు. ఇది మొట్టమొదటి సినిమా. ఇంతకుముందు ఆ రికార్డు స్త్రీ 2 సినిమా పైన ఉన్నింది. ఆ రికార్డు బీట్ చేసి హిందీ సినిమాలో నంబర్ 1 సినిమా నిలబడింది. ఒక నార్త్ ఇండియాలో ఒక డబ్బింగ్ సినిమా హిందీలో ఏ సినిమా సాధించని కలెక్షన్స్ సాధించింది. 500 కోట్లు వచ్చిన సినిమాలు 2 ఉన్నాయి హిందీలో. ఒకటి బాహుబలి 2 మొట్టమొదటిసారి, అది మన తెలుగు సినిమాని డబ్బింగ్ సినిమా. ఆ తర్వాత ఆ సినిమాని షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా బీట్ చేస్తే ఆ జవాన్ సినిమాను స్త్రీ 2 సినిమా బీట్ చేసింది. ఇప్పుడు మన పుష్ప 2 650 కోట్లతో నంబర్ 1 సినిమాగా నిలబడింది హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు చూసుకుంటే ఈ సినిమా 18 రోజుల్లో 226 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 18 రోజుల్లో పుష్ప 2 సినిమా 1527 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే మొదటి వారంలో 1000 కోట్లు, రెండవ వారంలో 1400 కోట్లు, మూడవ వారం ఎండుకు వచ్చేసరికి 1500 కోట్లు. ఈ 1500 కోట్లు అనేది అంత పెద్ద మన బాహుబలి 2 సినిమాకు 23 రోజులు పట్టింది 1500 కోట్లు రావడానికి. కానీ పుష్ప 2కి 18 రోజుల్లోనే వచ్చేసాయి. ఇక ఈ 1527 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 95 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకు డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్ల కొంటే 95 కోట్లు వెనక్కి వచ్చి మరో 5 కోట్లు షేర్ రావాలి. సినిమా హిట్ అవ్వడానికి తెలంగాణలో 5 కోట్లు షేర్ రావాలి అంటే మరో 10 కోట్ల గ్రాస్ రావాలి. ఈ మూడో వారం కల్లా వచ్చేస్తాయి. అది క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్ల కొంటే ఇక్కడ 31 కోట్ల షేర్ వచ్చింది. అంటే 1 కోటి లాభాలతో రాయలసీమలో క్లీన్ హిట్ అయింది. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 23 కోట్ల కొంటే ఇక్కడ 23 కోట్ల 30 లక్షలు వచ్చాయి. 30 లక్షల లాభాలతో క్లీన్ హిట్ అయింది ఉత్తరాంధ్రలో. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14.5 కోట్ల కొంటే ఇక్కడ 12.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి ఈస్టులో, అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. ఈ వారంలో వచ్చేస్తాయి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 11 కోట్ల కొంటే ఇక్కడ 9.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి వెస్ట్లో, అంటే 3 కోట్ల గ్రాస్ రావాలి. ఈ వారంలో వచ్చేస్తాయి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 2 సినిమాను 15 కోట్ల కొంటే ఇక్కడ 15 కోట్లు వెనక్కి వచ్చే క్లీన్ హిట్ అయింది, బ్రేక్ ఈవెన్ అయింది. ఇక వచ్చేవన్నీ లాభాలే గుంటూరులో. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 2 సినిమాను 12.5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 12.5 కోట్లు వచ్చేసి బ్రేక్ ఈవెన్ అయింది. ఇక వచ్చేవన్నీ లాభాలే కృష్ణాలో కూడా. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ 7 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల 60 లక్షల షేర్ వచ్చింది. 60 లక్షల లాభాలతో క్లీన్ హిట్ అయింది నెల్లూరులో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 213 కోట్ల కొంటే ఇక్కడ 206 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 7 కోట్ల షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా హిట్ అనిపించుకోవడానికి. 7 కోట్ల షేర్ అంటే మరో 14 కోట్ల గ్రాస్ రావాలి. ఈ వారంలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. 4వ వారంలో వచ్చేవని లాభాలే తెలుగు రాష్ట్రాల వరకు. క్లీన్ హిట్ అయితే అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 2 సినిమాని 32 కోట్ల కొంటే ఇక్కడ 50 కోట్ల షేర్ వచ్చింది. 18 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ కర్ణాటక వరకు. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 52 కోట్ల కొంటే ఇక్కడ 33 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 19 కోట్ల షేర్ రావాలి తమిళనాడులో హిట్ అవ్వడానికి. అంటే మరో 38 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. సో తమిళనాడులో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల కొంటే ఇక్కడ 7.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 12.5 కోట్ల షేర్ రావాలి కేరళలో హిట్ అవ్వడానికి. అంటే 25 కోట్ల గ్రాస్ రావాలి, కష్టమే. సో కేరళలో కూడా సినిమా కమర్షియల్గా ఫ్లాపే. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు అనిల్ తడాని 200 కోట్ల కొంటే హిందీ నార్త్ ఇండియా బెల్ట్కి ఇప్పటి వరకు 326 కోట్ల షేర్ వచ్చింది. అంటే 126 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ నార్త్ ఇండియాలో హిందీ వరకు.
ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్ల కొంటే ఇక్కడ 113 కోట్ల షేర్ వచ్చింది. అంటే 13 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అయింది ఓవర్సీస్లో. అలా టోటల్గా పుష్ప 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు ప్రపంచవ్యాప్తంగా 617 కోట్ల కొంటే 18 రోజుల్లో 717 కోట్ల షేర్ వచ్చింది. అంటే 100 కోట్లు 100 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి ఈరోజు రేపు. బట్ బుధవారం క్రిస్మస్ హాలిడే ఉంది. సో ఆ రోజు కలెక్షన్స్ పెరుగుతాయి. మళ్ళీ వీకెండ్ కలెక్షన్స్ వస్తాయి. సో మళ్ళీ న్యూ ఇయర్కి వస్తాయి. సో సంక్రాంతి వరకు సినిమా కలెక్షన్ ఉంటుంది, రన్ ఉంటుంది. న్యూ ఇయర్లో కొత్తగా ఇంకా 15 నిమిషాలు యాడ్ చేయబోతున్నారు. సినిమాకి ఎడిట్ చేసిన సీన్లు కొన్ని యాడ్ చేయబోతున్నారు. సో అప్పుడు మళ్ళీ అందరూ చూస్తారు. సో సినిమా ఈజీగా వాళ్ళు అనుకున్నట్టు 2,000 కోట్ల వరకు వెళ్తుందని కోరుకుందాం. బట్ ఈ గత 2 రోజులుగా ఈ శనివారం ఆదివారం ఎంత డ్రామా జరిగిందో చూసాం మనము. అసలు అసెంబ్లీలో ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈ అల్లు అర్జున్ రెడ్డి అంశాన్ని ఎత్తడము, అది ఒక ఏమంటారు ఇంకో పార్టీ లీడర్తో అడిగిపించి ఏం జరిగింది అని అతను చెప్పడము, ఇంత దారుణంగా మాట్లాడడము, దానికి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ తన సైడ్ స్టోరీ చెప్పడము, మళ్ళీ నిన్న ఆదివారం జేఏసీ టీం అని చెప్పి ఇంటి మీదకి దాడి చేయడం అనేది అసలు ఎంత దారుణం అంటే ఇది పని కట్టుకొని పగబెట్టి చేస్తున్నట్టు అనిపిస్తుంది. క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకుముందు ఏపీలో ఇలాంటి ప్రభుత్వమే ఉండింది వైసీపీ. అప్పుడు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా అప్పుడు ఇష్యూ చేసింది. సినిమా వాళ్ళని బాగా సతాయిచ్చారు అప్పుడు. సరే ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి, 2 రాష్ట్రాల్లో అధికారాలు మారాయనుకుంటే ఇప్పుడు తెలంగాణలో ఇలా అటాక్ చేయడము, అల్లు అర్జున్ని ఇబ్బంది పెట్టడం అనేది నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఇక చూడాలి మరి. అంటే ఇక బెనిఫిట్ షోలు ఉండవని చెప్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, టికెట్ రేట్స్ ఇవ్వమంటున్నారు. ఇక ఇండస్ట్రీ మరి 5 ఏళ్ళు ఎలా మనుగడ సాగిస్తుందో మరి కష్టమే. ఇలా ఉంటే, ఇలా నిరంకుశంగా ఇలా ప్రవర్తిస్తే మాత్రం పతనం తప్పదు ఎవరికైనా. జనాలు అన్నీ గమనిస్తుంటారు. రేపొద్దున ఎలక్షన్స్లో ఓట్ రూపంలో వాళ్ళ జవాబు చెప్తారు. బట్ అల్లు అర్జున్కి ఇలా జరగడం చాలా దారుణం. అది మన ఐకాన్ స్టార్ పాపం ఇంత సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అల్లు అర్జున్. అనవసరంగా తన తప్పేం లేదు, యాక్సిడెంట్ అది. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఇంకా రోడ్డు మీద కార్లే తిరగకూడదు అన్నట్టుంది ఈ ప్రభుత్వం మాట్లాడే మాటలు. A11ని పట్టుకొని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. A1 నుంచి A10 గురించి ఏం మాట్లాడారు? రాష్ట్రంలో సమస్యలే లేవా? అసెంబ్లీలో మాట్లాడే సమస్యనా ఇది? అసలు ఏమో మరి ఎందుకు తీస్తున్నారో, మరి ఎందుకు ఎంత కక్ష కట్టారో తెలియదు, అర్థం కావట్లేదు. లేదా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ వాళ్ళు కక్ష కట్టి ఇలా చేపిస్తున్నారా? లేదా రేవంత్ రెడ్డే చేస్తున్నాడా? తన పేరు పలకలేదనేసి ఇంత రాద్ధాంతం చేస్తున్నాడా? సినిమా వాళ్ళంతా పరామర్శించడానికి వెళ్తే ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ఏమన్నా అతనికి హాస్పిటల్లో పడితే రేవంత్ రెడ్డి అతన్ని పరామర్శించడానికి అతను కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ వస్తారు కదా. అలాగే ఒక సాటి హీరోకి ఒక జైలుకి వెళ్ళి వస్తే అందరూ వచ్చి పరామర్శిస్తారు. హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్తే మళ్ళీ తొక్కేసినట్టు జరుగుతాయి. సెలబ్రిటీలు ఎక్కడ పోయినా జనాలు గుమిగూడతారు. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఇలా మాట్లాడడం మాత్రం దారుణం. ఏమో మరి కొద్దిగా పాపం అల్లు అర్జున్కి చూస్తే బాధేస్తుంది, కానీ తప్పదు. ఇక ఏమంటే అల్లు అర్జున్ కూడా మనం విన్నాము, జానీ మాస్టర్ విషయంలో అల్లు అర్జున్ హస్తం ఉందని విన్నాము. జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు రాకుండా జైలుకి పంపించి ఇలా చేశాడని. కర్మ బూమరాంగ్ అయ్యి అలా జానీ మాస్టర్కి అల్లు అర్జున్ చేస్తే ఇప్పుడు అల్లు అర్జున్కి అదే రిపీట్ అవుతుందా? మరి పవన్ కళ్యాణ్ చేపిస్తున్నాడా? మరి ఏమో అర్థం కావట్లేదు. బట్ ఏదైనా జరుగుతున్నది మాత్రం చాలా తప్పు. నాకైతే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ఎవరి ఫ్యాన్ కాదు. అందరి సినిమాలు చూస్తాను, అందరూ ఇష్టమే నాకు. బట్ ఇలా కళ్ళ ముందు ఇలా అన్యాయం జరుగుతుంటే మాత్రం నాకు సహించలేకపోతున్నాను నేను. అది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ అయిన మొదటి 18 రోజుల్లో 1,527 కోట్ల గ్రాసు, కనీ విని ఎరుగని కలెక్షన్స్. టాప్ 3లో ఉంది ఇండియాలో. ఇంకా టాప్ 2 బాహుబలి 1,800 కోట్లు కొడుతుందా? టాప్ 1 దంగల్ 2,000 కోట్లు కొడుతుందా అనేది చూడాలి. ఇక డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 736 కోట్లు. సినిమా బడ్జెట్ వచ్చేసి 500 కోట్లు అయితే అందులో 300 కోట్లు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్. డిస్ట్రిబ్యూటర్లకి 617 కోట్లకు అమ్మారు. 116 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.